హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో విడుదల చేయబోతున్న తల్లికి వందన పథకానికి సంబంధించి చాలా మంది 2026, 2027 ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ చాలా మంది అయితే చెక్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో చాలా మందికి సంబంధించి 4 చక్రాల వాహనాలు చూపించడం జరిగింది. మరికొంతమందికి పొలం అనేది అంటే ల్యాండ్ అనేది ఎక్కువ ఉన్నట్లు చూపించడం జరిగింది. అలాగే మరికొంతమందికి కరెంట్ బిల్ అనేది ఎక్కువ చూపించడం జరిగింది. ఇలా చాలా వరకు రేషన్ కార్డుకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనితో పాటుగా మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థి యొక్క తల్లి లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్లకు ఖచ్చితంగా ఆధార్ లింకింగ్ అనేది చేసుకొని లేకపోతే పోస్టల్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తగా ఓపెన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. ఎవరు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనితో పాటుగా తల్లి వందన పథకానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ఎవరికి పేమెంట్ అనేది వస్తుంది, ఎవరికి పేమెంట్ అనేది రాదు అనే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా నేను మీకైతే ఇస్తాను. ఇందులో మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి కొంతమంది విద్యార్థులకు 2 విడతల్లో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అనేది అయితే జమ కాబోతుంది. మరికొంతమందికి ఒకే విడతలో పేమెంట్ అయితే వేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థికి సంబంధించిన ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ తో పాటు జెండర్, మదర్ డీటెయిల్స్, అలాగే మదర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ తో పాటు గతంలో మనకు ఎన్పిసి అనేది కాలేదని చాలా మందికి సంబంధించిన ఈ యొక్క వెరిఫికేషన్ లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాలేదని, అలాగే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ లో ఉన్నట్లయితే చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఎన్పిసికి సంబంధించిన స్టేటస్ అనేది కూడా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ లో మీకు యాక్టివేషన్ అనేది ఉన్నా కూడా మీకు పేమెంట్ అనేది రాదు. అంటే మనకు ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉన్నా కూడా చాలా మందికి పేమెంట్ అనేది రాదు. ఎందుకు పేమెంట్ అనేది రాదంటే మీకు ఎన్పిసి అనేది చేసుకున్న తర్వాత కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు రావాలంటే డిబిటి కూడా ఖచ్చితంగా యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉన్నట్లయితే మీ యొక్క అకౌంట్ కు డిబిటి కూడా యాక్టివేషన్ లో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. పూర్తిగా తల్లికి వందన పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లారిఫికేషన్ నేను మీకైతే అందజేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చున్నాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తాను. ఇక చూసుకున్నట్లయితే స్విగ్గీకి సంబంధించిన ఆఫర్ గురించి నేను మీకైతే చెప్పాను. ప్రతిరోజు సాయంత్రం మనకు ఈ యొక్క స్విగ్గీకి సంబంధించిన హాట్ స్టార్ యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకొని అందులో క్రికెట్ మ్యాచ్ అనేది లైవ్ అనేది చూస్తున్నట్లయితే కింద మనకు ఒక ట్యాబ్ లో మనకు ఈ యొక్క స్విగ్గీకి సంబంధించిన లూట్ అనేది వస్తుంది. ఇందులో మనకు ప్రతిరోజు సాయంత్రం చూసుకున్నట్లయితే ప్రతి ఐటమ్ అనేది నిన్నటి రోజున 3 రూపాయలకు వచ్చిందంటే గత 2 రోజులుగా 5 రూపాయల నుంచి స్టార్ట్ అనేది అయింది. 5 రూపాయలు, తర్వాత 4 రూపాయలు, నిన్నటి రోజున 3 రూపాయలు, ఈ రోజు 2 రూపాయలకు వస్తుంది. రేపటి రోజున 1 రూపాయికి ప్రతి ఐటమ్ మీకైతే వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఐటమ్ అనేది 2 యాడ్ అనేది చేసినా కూడా 540 రూపాయలు వాల్యూ చేసే ఈ యొక్క ఫుడ్ అనేది 8 రూపాయలకి, 260 రూపాయలు వాల్యూ చేసే ఫుడ్ అనేది 8 రూపాయలకి. అంటే ప్రతి ఐటమ్ నిన్నటి రోజున 4 రూపాయలు ఉంది కాబట్టి మనకు 8 రూపాయలకి ప్రతి 2 ఐటమ్లకి అయితే రావడం జరిగింది. ఈ రోజున మనకు 2 రూపాయలకి ప్రతి ఐటమ్ అనేది వస్తుంది. ఎవరైతే మిస్ చేసుకోవద్దు. మిస్ వచ్చిన వెంటనే నేను మీకైతే ఇందులో షేర్ చేస్తూ ఉంటాను. వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెలలో స్కూల్ స్టార్ట్ అనేది వెంటనే పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మీ యొక్క తల్లికి సంబంధించిన ఆధార్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2026, 2027 సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే కింద చివరిలో కనుక చూసుకున్నట్లయితే మనకు స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్ లో మీకు అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నాయా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సరే అన్సాటిస్ఫైడ్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎవరికైతే అన్సాటిస్ఫైడ్ అనేది ఉందో, ఉదాహరణకి ఇక్కడ విద్యుత్ మీటర్ బిల్ అనేది ఎక్కువ వస్తున్నట్లు కారణంగా వీరికి అన్సాటిస్ఫైడ్ అనేది ఉన్నా, లేకపోతే పొలం అనేది ఎక్కువ ఉన్నట్లు చూపించి అన్సాటిస్ఫైడ్ అనేది చూపించినట్లయితే ఏం చేయాలంటే ఇక్కడ మనకు గతంలోనే స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ కి సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, అలాగే ఫైనాన్షియల్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఏ విధంగా మనకి యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ కి అయితే ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఎవరెవరికి సంబంధించి ఎక్కడెక్కడ కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది వర్క్ ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు పొలం అనేది ఎక్కువ అనేది ఉన్నా, ఒకవేళ లేకపోయినా, లేదా మీరు ఆల్రెడీ పొలం అనేది అమ్మేసున్నా కూడా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎవరికైనా సరే ఉదాహరణకు ఒకరికి సంబంధించి అసలు పొలమే లేదు అతనికి సంబంధించి. అతని యొక్క వివరాలనేది ల్యాండ్ అనేది ఉన్నట్లు, అలాగే వేరొకరికి సంబంధించిన వీరికి లింక్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తున్నట్లయితే వీరైతే పెట్టడం జరిగింది. అప్పుడు మీరేం చేయాలంటే సచివాలయంలో లేకపోతే అప్పుడేం చేయాలంటే సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ల్యాండ్ అనేది వారికి లేకపోయినా కూడా వారి యొక్క ఆధార్ నంబర్లు వేరొకరు లింక్ అనేది చేయడం వలన వేరొకరికి సంబంధించిన పొలం అనేది వీరికి చూపించడంతో పొలం అనేది ఎక్కువగా ఉన్న కారణంగా వీరికి ఈ యొక్క తల్లికి వందనం ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు వెంటనే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా వీరికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది లింకింగ్ అనేది చేస్తారు. మీకు ఈ యొక్క ల్యాండ్ కు సంబంధం అనేది లేకపోయినట్లయితే మీ యొక్క ఆధార్ డీసీడింగ్ అనేది మీకైతే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పేరు మీద పంట పొలాలు అనేది ఉన్నాయనుకుందాం. మీకు పంట పొలాలు అనేది ఉన్నా కూడా వేరొకరికి సంబంధించిన పంట పొలాలకు కూడా మీ ఆధార్ నంబర్ లింకింగ్ అనేది అయిపోయినట్లయితే అటువంటి సందర్భాల్లో కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకొని మీకు ఆ పంట పొలాలకు సంబంధం అనేది లేదని కనుక వెరిఫికేషన్ పెట్టుకున్నట్లయితే అప్పుడు వెరిఫికేషన్ చేసి రికార్డులో మీ యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే కొంతమందికి గతంలో పంట పొలాలు అనేది ఉండి ఆ పంట పొలాలను ప్రస్తుతం అమ్మేసినట్లయితే ఇంకా ఆ డేటా కనుక ఆన్లైన్ లో చూపిస్తూ ఉన్నట్లయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మీరు సేమ్ ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది. అలాగే 4 చక్రాల వాహనాలకు సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే మీరు వెహికల్ అనేది గతంలో అమ్మేసినా కూడా ప్రస్తుతం చూపిస్తూ ఉన్న మీరు ప్రస్తుతం వెహికల్ ను టాక్సీ కన్వర్ట్ అనేది చేసినా కూడా గ్రీవెన్స్ అనేది మీరైతే పెట్టుకోవచ్చు. మెయిన్ గా ఎలక్ట్రిసిటీ ఎక్కువ వస్తున్నట్లు చాలా మందికి చూపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్ కాబట్టి అందరూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మీటర్ లో అంటే విద్యుత్ అనేది ఎక్కువ వాడడంతో అందరికీ ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మెయిన్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ విద్యుత్ అనేది ఎక్కువ వాడుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా పథకం అనేది పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 300 యూనిట్లు అనేది దాటినట్లయితే గడిచిన 12 నెలలకు సంబంధించిన యావరేజ్ వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు పక్కన పెట్టినట్లయితే కొంతమందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది వేరొకరికి సంబంధించిన మీటర్ గనుక లింకింగ్ అనేది చేసుకున్నట్లయితే అంటే గతంలో చాలా మంది రెంటల్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో రెంటల్ ఇంట్లో ఉన్న వారందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ నంబర్లు అయితే లింక్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఇల్లు అనేది ఖాళీ చేసి వేరొక ఇంటికి మారిపోయి ఉన్నా కూడా పాత ఇంటికి వారి యొక్క ఆధార్ నంబర్లు అలాగే లింకింగ్ లో ఉన్న కారణంగా చాలా మందికి ప్రస్తుతం ఎవరైతే ఆ ఇల్లు రెంట్కుంటున్నారో వారు ఎక్కువ విద్యుత్ అనేది వాడడం కారణంగా వారికి ఈ యొక్క విద్యుత్ మీటర్ అనేది పాత ఇంటికి లింకింగ్ అనేది అయిపోవడం కారణంగా ఈ విధంగా అయితే చూపిస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే ఆ యొక్క విద్యుత్ మీటర్ కు మీ యొక్క ఆధార్ డీసీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ప్రతి నెల వస్తున్న ఎలక్ట్రిసిటీ విద్యుత్ బిల్లు కన్నా ఎక్కువ చూపిస్తున్నట్లు ఆన్లైన్ లో కనుక చూపిస్తున్నట్లయితే అంటే మీరు ప్రతి నెల 100 యూనిట్లు 200 యూనిట్లు వాడుతున్నా కూడా మీకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుతున్నట్లు చూపించినట్లయితే దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే అప్పుడు విద్యుత్ శాఖ అధికారులు వెరిఫికేషన్ అనేది మీకైతే చేస్తారు. సేమ్ అర్బన్ ప్రాపర్టీకి సంబంధించి కూడా అదే విధంగా చూపిస్తుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి అలాగే రేషన్ కార్డుకి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి కూడా ఇదే విధంగా మీకైతే చూపిస్తుంది. అంటే మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు వచ్చిన బెనిఫిషరీకి అసలు రేషన్ కార్డు అనేది లేదని చూపిస్తున్నా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోయినా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్లు చూపించిన ప్రతి దానికి మీరు ఖచ్చితంగా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నట్లయితే రానున్న వారం రోజుల్లో వెరిఫికేషన్ అనేది మీకైతే కంప్లీట్ చేసి మీకు వెరిఫికేషన్ వచ్చే విధంగా అంటే మీకు ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు వచ్చే నెలలో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి అన్ని మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే విద్యార్థికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు విద్యార్థికి సంబంధించిన తల్లికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని కరెక్ట్ గా ఉండాలా మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో మెయిన్ గా రిలేషన్షిప్ లో చాలా మందికి సంబంధించి తల్లి కాకుండా వేరొకరు చూపిస్తున్నట్లు కొంతమంది అయితే అడుగుతున్నారు. అంటే వారి యొక్క రిలేషన్ అనేది తల్లి కాకుండా ఆటోమేటిక్ గా ఈ యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసే సమయంలో వారికి సంబంధించిన సన్ అనేది కాకుండా ఫాదర్ అనేది సెలెక్ట్ చేయడం, లేకపోతే గార్డియన్ అనేది సెలెక్ట్ చేయడం, లేకపోతే గ్రాండ్ మదర్ సెలెక్ట్ చేయడం, లేకపోతే ఆ యొక్క విద్యార్థికి వారి యొక్క తల్లి సన్ అనేది సెలెక్ట్ చేయడం ఇటువంటి మీకైతే చూపిస్తూ ఉంటాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మీరు తల్లికి వందన పథకానికి సంబంధించిన స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇందులో స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ లో మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఖచ్చితంగా మనం అయితే ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డు అనేది ఉంది ఆల్మోస్ట్ ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా ఈ యొక్క విద్యార్థికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కు స్టేటస్ అనేది ఎన్పిఎస్ అనేది అంటే ఆధార్ అనేది ఖచ్చితంగా లింకింగ్ అనేది చేసుకుని స్టేటస్ అనేది ఎన్పిఎస్ అనేది యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లికి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినా
ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నట్లయితే ఆధార్ లింకింగ్ అనేది మీరు ఇచ్చేసి డీబీటీ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వద్దు, వేరొక బ్యాంక్ అకౌంట్ కు యాక్టివేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఎన్పిసి అనేది డీయాక్టివేషన్ అనేది చేసేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే విద్యార్థి ఖచ్చితంగా గత సంవత్సరంలో 75% అటెండెన్స్ ఎవరైతే ప్రస్తుతం 2వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్న విద్యార్థులు ఉన్నారో 75% అటెండెన్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఏడాది పేమెంట్ మీకైతే వస్తుంది. ఒకవేళ మీకు 75% అటెండెన్స్ అనేది గత సంవత్సరం కనుక లేకపోయినట్లయితే మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే మనకు మెయిన్ గా ఎవరైతే ప్రస్తుతం కొత్తగా 1వ తరగతి జాయిన్ అవుతున్న వారితో పాటు ప్రస్తుతం కొత్తగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఎన్రోల్మెంట్ అంటే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత అధికారులు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే మీకు పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి గానీ అంటే గార్డియన్ గానీ లేకపోతే ఎవరైతే తల్లి ఉన్నారో వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్పిసి కూడా చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాకపోయినా వెంటనే వారిని సంప్రదించి పోస్టల్ ఆఫీస్ ద్వారా అంటే పోస్ట్ ఆఫీస్ లో వారికి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి ఎన్పిసి అనేది యాక్టివేషన్ చేసి డీబీటీ అనేది వెంటనే యాక్టివేషన్ చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఖచ్చితంగా కొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అంటే మనకు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది విద్యార్థులకు అయితే ఇస్తుంది. ఇందులో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి ఎన్పిఎస్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి అయితే పేమెంట్ పడుతుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40% అమౌంట్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 60% అమౌంట్ అనేది మీకైతే ఇస్తుంది. గతంలో కూడా చాలా మంది అయితే అడగడం జరిగింది, అన్న మాకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి సగం అమౌంట్ పడింది, మిగతా సగం అమౌంట్ ఇంకా పడలేదని కొంతమంది అయితే అడిగారు. ఎందుకు పడలేదంటే కేంద్ర ప్రభుత్వం 60% అమౌంట్ ఇస్తే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40% అమౌంట్ అనేది ఇస్తుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల అనేది చేసిన వెంటనే పేమెంట్ అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే మీకైతే పడిపోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా పేమెంట్ అనేది ఎప్పుడైతే విడుదల అనేది చేస్తారో ఆటోమేటిక్ గా తర్వాత పేమెంట్ మీకైతే విడుదల అనేది అయితే అయిపోతుంది. అయితే మనకు ఈ యొక్క ఎన్పిసి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అయితే అడగడం జరిగింది. ఈ యొక్క ఎన్పిసి అనేది యాక్టివేషన్ అనేది అయినా కూడా కొంతమందికి డీబీటీ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. దీనితో పాటుగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన స్టేటస్ కు సంబంధించిన లింక్ కూడా నేను మీకైతే అందజేస్తున్నాను. ఈ యొక్క ఎన్పిసిఐ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ లింక్ లో మనకి ఇక్కడ కస్టమర్ ఆప్షన్ ఉంది. ఈ కస్టమర్ ఆప్షన్ లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ నుంచి బిఏఎస్సి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క బిఎస్సికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ మనకైతే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ని నేను మీకు డైరెక్ట్ గా అందజేయచ్చు. కాకపోతే ఇదేంటంటే మనకు 10 నిమిషాల్లో ప్రతి ఒక్క లింక్ అనేది మనకు అంటే 8 నిమిషాలు మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ కి అంటే ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ 8 నిమిషాల్లో మీరు వాడుకోవాలనుకున్నంత వరకు మీరు వాడుకోవచ్చు. వాడకుండా కనుక అలా వదిలేసినట్లయితే ఇది ఎక్స్పైర్ అనేది అయిపోతుంది. ఈ లింక్ నేను మీకు ఇచ్చినా కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అది స్టేటస్ అనేది ఎక్స్పైర్ అనేది అయిపోయినట్లు చూపిస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ గా మీకు ఎన్పిసి అనేది లింక్ అనేది మీకైతే అందజేస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆధార్ సీడింగ్ లేదా డీసీడింగ్ అనేది వస్తుంది. అది మీకు లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ మీరు మెయిన్ గా చెక్ చేయాల్సింది ఏంటంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏమడుగుతుంది, ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ కావాలంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. నేను నా యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ క్యాప్చా మాత్రం తప్పులు లేకుండా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు స్టేటస్ అనేది అయితే చూపిస్తుంది. అప్పటి వరకు మీకు స్టేటస్ అనేది అయితే చూపించదు. ఇప్పుడు నాకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ యొక్క ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి నా యొక్క ఆధార్ స్టేటస్ అనేది అంటే ఆధార్ నంబర్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే
నా యొక్క బ్యాంక్ అకౌంట్ కు ప్రభుత్వ పథకాల ద్వారా పేమెంట్ అనేది రావడం కోసం ఇక్కడ స్టేటస్ అనేది ఎనేబుల్ అనేది ఉంది. ఇక్కడ ఎవరికైనా సరే మ్యాపింగ్ స్టేటస్ దగ్గర డిజేబుల్ గనుక ఉండింది అంటే పేమెంట్ మీకైతే రాదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లాస్ట్ అప్డేట్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది 2018 అని. ఇక్కడ డీబీటీ అనేది ఎనేబుల్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పేమెంట్ అనేది అయితే వస్తుంది. అలాగే మరికొంతమందికి ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ లేకపోతే డీసీడింగ్ అనేది ఉంది. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్టింగ్ ఫర్ ఆధార్ సీడింగ్ లేకపోతే డీసీడింగ్ అంటే ఎవరికైనా సరే 2-3 బ్యాంక్ అకౌంట్లు అనేది ఉండి మీరు ప్రస్తుతం కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉండి ఒకవేళ ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ లో మీకు ఇంకా లింక్ అనేది కాకపోయినట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ అనేది చేసి సీడింగ్ మీద క్లిక్ చేయండి. సీడింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పటివరకు మీరు సీడింగ్ అనేది చేయకపోయినట్లయితే సీడింగ్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సేమ్ బ్యాంక్ లో వేరొక అకౌంట్ ఉన్నట్లయితే దానికి లింక్ చేసుకోండి. లేకపోతే సేమ్ ఒకే బ్యాంక్ నుంచి వేరొక బ్యాంక్ కి ఇది సీడింగ్ మీరు మార్చుకున్న దానికి. ఇక్కడ నేను ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పటివరకు దీనికి ఆధార్ సీడింగ్ అనేది చేయలేదు కాబట్టి నేను ఎన్పిసి అనేది చేసుకోవడానికి ఆన్లైన్ లో రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసామో దానికి సంబంధించిన అకౌంట్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ నెంబర్ ఇచ్చున్నామో దీనికి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ అనేది ఎన్పిసి అనేది అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉందో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ అనేది అయిపోయింది. దానికి డీసీడింగ్ చేయాలనుకున్నట్లయితే అంటే దానికి ఆధార్ లింకింగ్ వద్దనుకున్నట్లయితే ఇక్కడ డీసీడింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి ఇక్కడ అకౌంట్ నంబర్ అనేది ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ డీసీడింగ్ అయితే అయిపోతుంది. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఇది మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో సీడింగ్ అనేది మీరైతే చేసుకోండి. ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే డీసీడింగ్ చేసుకోండి. ఇక్కడ సీడింగ్ అనేది మీరు బ్యాంకుకు వెళ్ళలేము అనుకున్నట్లయితే ఈ ప్రాసెస్ మీరైతే ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ట్రై చేయండి. లేదా మేము డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కు వెళ్తాం అనుకున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆధార్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క లింక్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎన్పిఎస్ అనేది అయిందంటే ఖచ్చితంగా డీబీటీ కూడా మీకైతే అయిపోతుంది. అందుకని ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అవైలబుల్ ఇన్యాక్టివ్ అనేది మనకైతే చూపిస్తుంది. చాలా మందికి సంబంధించి ప్రస్తుతం అందరికి ఎన్పిఎస్ అనేది అయినా కూడా ప్రస్తుతం డేటా అనేది సరిగ్గా లేకపోవడంతో ఈ విధంగా అయితే వస్తుంది. అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి యాక్టివ్ లో ఉందా లేదా. ఒకవేళ మీకు డేటాలో ఇక్కడ నాట్ అవైలబుల్ ఇన్యాక్టివ్ అనేది ఉన్నా కూడా మీకు ఆన్లైన్ లో యాక్టివేషన్ కనుక చూపించినట్లయితే సరిపోతుంది. ప్రాబ్లం అయితే లేదు. ఇది టోటల్ గా తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఈ ఏడాది పేమెంట్ అనేది వస్తుందా లేదా, వచ్చినట్లయితే మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు మీకు కొంతమేర ఎలిజిబిలిటీ అనేది వస్తుందా లేదా అనే దానికి సంబంధించి అటెండెన్స్ ఎంత ఉండాలి, డీబీటీ స్టేటస్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకైతే అందజేశాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకైతే పోస్ట్ అనేది చేస్తుంటాను కాబట్టి ఇప్పటివరకు మీరు వైరల్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను.